హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రతిరోజు మన హ్యూమన్ బీయింగ్స్ రిలేటెడ్ డైలీ ఒక కాన్సెప్ట్ గురించి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు నేను తెలుసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మెటా అవేర్నెస్. ఇది మెటా అవేర్నెస్ అనేది మన లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక ప్రీవియస్లో ఒక కాన్సెప్ట్ గురించి అని చెప్పిన అవేర్నెస్ ఏంది అని. ఈ వీడియోలో నేను మెటా అవేర్నెస్ గురించి అనేది చెప్తా ఫ్రెండ్స్. మెటా అవేర్నెస్ వల్ల మనం లైఫ్లో చాలా తొందరగా మన లైఫ్లో మనము ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మనము రియలైజ్ అనేది చాలా తొందరగా అవ్వగలము. అది లేక మన లైఫ్ని మనము ఒక మూవీలా అనేది చూడడం అనేది స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదొక మెటా అవేర్నెస్ని మనము అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయడం వల్ల మనము మన లైఫ్ని ఒక మూవీలా చూడడం, ఒక ఆడియన్స్లో మనం మైండ్లో ఏం నడుస్తుంది అనేది మనము చూడగలము మెటా అవేర్నెస్ అంటే. సో బీయింగ్ అవేర్ దట్ యు ఆర్ అవేర్. మెటా అవేర్నెస్ అంటే ఫ్రెండ్స్, మనం ఏం చేస్తున్నాం ఏం లేదు అన్నిటినీ చూడగలమే మెటా అవేర్నెస్ అని అంటాం. మనం ఒక బాడీ గార్డ్ ఉంటే మనల్ని ఎలా అబ్జర్వ్ చేస్తాడో, ఎలా చూస్తుంటాడో, ఎలా ప్రొటెక్ట్ అనేది చేస్తాడో, మెటా అవేర్నెస్ అనేది కూడా సేమ్ అలాగనే మన లైఫ్ పైన మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, ఏం థింక్ చేస్తున్నాం అన్ని దానిల గురించి ఒక పర్స్పెక్టివ్ ఇచ్చేదే అదాని మనం మెటా అవేర్నెస్ అనేది అంటాం ఫ్రెండ్స్. సపోజ్ ఎలా అంటే, ఇప్పుడు మనం దేని గురించైనా ఆలోచిస్తున్నాం అనుకోండి ఫ్రెండ్స్. ఆలోచించడం వల్ల మనకి కోపం లేదంటే భయం ఏదో ఒకటి వస్తుంటుంది. అలా వచ్చేటప్పుడు దాన్ని ఒక సపరేట్గా చూడడం. ఏవైతే థాట్స్ వస్తున్నాయి కదా, అవి మనకి బయట నుంచి అనేది వస్తున్నాయి థాట్స్ అనేటివి. ఆ థాట్స్ మనవి కాదు, జస్ట్ అవి బయట నుంచి వస్తున్న థాట్స్. ఆ థాట్స్ రావడం వల్ల మనకి కొన్ని ఎమోషన్స్ లేదంటే ఫీలింగ్స్ అనేది మన లోపల రావడం అనేది మనము నోటీస్ అనేది చేస్తాం. అలా నోటీస్ చేయడం వల్ల ఏదైతే రియాక్షన్ అనేది వస్తుందో దానిని మనము సపరేట్ అనేది చేయగలం. అంటే మనము దాన్ని రిలేట్ అనేది అవ్వం, సపరేట్ అనేది చేస్తాం. ఇలా సపరేట్ చేయడం వల్ల ఒక డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అవ్వడం దానినే మనము ఇన్నర్ ఫ్రీడమ్ అని అంటారు. ఇన్నర్ ఫ్రీడమ్ అని అంటారు. ఎందుకంటే ఇది బిగినింగ్ ఆఫ్ ది ఇన్నర్ ఫ్రీడమ్. ఎప్పుడైతే మనము ఈ కాన్సెప్ట్ని క్లియర్గా అనేది అర్థం చేసుకోగలమో, ఒక డిస్టెన్స్ మెయింటైన్ అవ్వడం వల్ల మన లైఫ్లో మనకి ఇన్నర్ ఫ్రీడమ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని వెనకాల ఉన్న మెకానిజం ఏంటి అంటే, మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే మనకి క్లారిటీ కంట్రోల్ ఇచ్చే మన బ్రెయిన్ అనేది యాక్టివేట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మన ఎమోషనల్ బ్రెయిన్ అయినా ఫియర్సే కానీ ఎమోషనల్ రియాక్షన్సే కానీ ఆటోమేటిక్గా కామ్ అనేది అవుతుంది. అది లేక మన మైండ్లో ఏవైతే థాట్స్ ఉంటాయి కదా, అవన్నీ చాలా స్లోగా అనేది వస్తుంటాయి, స్పీడ్గా అనేది ఉండలేవు. మనం ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్ ఉంటాం. మన లైఫ్ అనేది చాలా వరకు మనము బ్యాలెన్స్లు అనేది పెట్టుకోగలం. ఇది ఒక మనకి మెటా అవేర్నెస్ అనేది ఉండడం వల్ల. అది లేక ఈ డీపెస్ట్ ట్రూత్ ఏంటి అంటే, ఎప్పుడే కానీ మనకి ఏమేమి అనిపిస్తుంది అవన్నీ ఏవి మనవి కాదు, మన థాట్స్ కాదు, మన ఫీలింగ్స్ కాదు, మన ఎమోషన్స్ కాదు. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మన థాట్స్, మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ని మనమే అని, అవి మనము ఒక్కటే అని అనుకున్నప్పుడే మన లైఫ్లో మనము చాలా కాన్సిక్వెన్సెస్ అనేది మనము ఫేస్ చేస్తాం. ఎప్పుడైతే అవి మనం కాదు అని మనం ఒక సెకండ్ పర్సన్ లాగా మనము పర్స్పెక్టివ్ అనేది మనం చేంజ్ చేసుకుంటాము, అప్పుడు మన లైఫ్ అనేది చాలా సింపుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా కావాలంటే మీ లైఫ్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఆ పర్స్పెక్టివ్ అనేది మీకు ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ గురించి అనేది మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అంటిల్ బై ఫ్రెండ్స్.